నమ్మదగిన యేసునామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగు ధ్యానంలో కొన్ని ఆధ్యాత్మిక జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి నిజమైన ఆశీర్వాదము దేవుల్లో ఎలా కలుగుతుంది, ఎవరు ఏ రకంగా ఆశీర్వాదాన్ని పొందారు అనే అంశం మీద ధ్యానిద్దామని నేను మీకు కొన్ని తలంపులు మీ దగ్గర ఉంచానండి. మరి ప్రభు మనకి ఎన్నో రకాల సహాయం చేస్తున్నాడు, చక్కని తలంపులు ఇచ్చి దాన్ని మనం గుండెల్లో పెట్టుకుని అది ధ్యానిస్తూ ఆత్మీయంగా మేలు పొందాలని కూడా కోరుకుంటున్నాను. మన జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ నీ సొంత ప్రణాళిక కంటే ఎప్పుడు మెరుగ్గానే ఉంటుంది. జీవితమా అస్వస్థమైనప్పుడు కష్టాలు బాధలు అన్నీ శాశ్వతంగా ఉంటాయా, దాటిపోగలం. అయితే మరి 99 మంది గొర్రెలను వదిలి మరో ఒక్కొక్క దానికే వెతికేవాడు మంచి కాపరి అయితే, ఒక్క పోతే పోయిందిలే అని మిగతా వాటిని తోలుకెళ్ళేవాడే జీతగాడు. జీతగాడికి మంచి కాపరికి చాలా తేడా ఉంటుంది. క్రైస్తవునిగా నువ్వు దేవుని జీవిత ప్రయాణాన్ని ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చిన విశ్వాసంతో, ప్రేమతో, మన ప్రభు యేసుక్రీస్తునంత నిరీక్షణతో కూడిన ఓర్పుతో కొనసాగించాలి. నువ్వు చూపించే ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు. నిరాశను తొలగించేవాడు దేవుడే. ఎప్పుడు ఎక్కువ దేవుని ప్రేమిస్తారో అంత ఎక్కువగా లోకం వ్యర్థమైనదిగా అనిపిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ అన్నీ కూడా నేర్పించి శ్రమనంతరి మేలైనని చెప్పగలుగుతాం. మరి భూమిలోకి వేళ్ళు పాతుకుపోయి ఉంటాయి కదా, వాటికి నీరు అందితేనే కదా అబ్బుతుంది. అలాగే మనిషి వేళ్ళు తలలో ఉండిపోతాయి. ఆ వేళ్లకు వాక్యం అనే నీరు అందితేనే నిత్య జీవాన్ని పొందుకుంటుంది. అందుకని వాక్యంతో మనం ఎప్పుడు ఫీడ్ చేసుకోవాలి. మేము చేసుకున్న పుణ్యాన్ని బట్టి మేము బతుకుతున్నాం అనుకునే వాళ్ళే అన్యులు. దేవుని మహాకృపను బట్టి బతికున్నాం, ఆయన కృప అని చెప్పుకునే వాళ్ళే ధన్యులు. కళ్ళు నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం ఉన్నవాళ్లే మరి సంపన్నులు. సంతృష్టి సహితంగా మరి దైవభక్తితో బ్రతకగలుగుతారు. నేర్చుకోవాలని ఆకలి మిమ్మల్ని మీ గమ్యం వరకు చేరుస్తుంది. కాబట్టి ఏదో ఒక ఆత్మీయ పాఠాలని బైబిల్ గుండా నేర్చుకుని మరి ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి. జీవితాన్ని ఆనందించాలి, ప్రేమను స్వీకరించాలి, కోపాన్ని వదిలించుకోవాలి. అవి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఒక లక్ష్యం కోసం అలుపురికగా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా మనకి సాధ్యమవుతుంది. మరి దేవుని యొక్క చిత్తంలో మరి ఒక ఆయన అంటారు, నీతి కొరకు నిలబడే స్టెఫన్ లేరి, నిండు మనసుతో ఆరాధించే కాలేబు లేరి, తర్వాత మరి మనలో లోపమా, మరి సమాజంలో లోపమా, మరి ఏ రకంగా సమూయేలు అందించే హన్నా లేరి, సమర్పణతో ప్రార్థించే ఎస్తేర్ లేరి, మరి ఈ రకంగా మరి సంఘాలు లేవాలి, ఉద్యోగంతో నిలబడాలి, గొప్ప భక్తుల్ని లేపాలి. మరి మరి దేవుని యొక్క నిరీక్షణతో లోక సంబంధం దురాశలు విసర్జించి త్వరగా రానయ్యన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షతలో నిలబడటానికి ఎప్పుడూ ప్రయాసపడాలి. గర్వము దేవుని దూతను దయ్యంగా మార్చింది, వినయము మానవుని దేవుని కుమారునిగా మార్చింది. మరి గర్వం అయితే నాశనానికి దారితీస్తుంది, వినయము దేవుని చేరుస్తుంది. కన్ను మూసే వరకు ప్రేమించేది మనకు అమ్మ, మరి కళ్ళలో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న, కానీ అమ్మ నాన్నను మించి ప్రేమించేది నేను అని చెప్పి క్రీస్తు చెప్తున్నారు. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతో, ఎవరి దగ్గర మన బాధలు మరి సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన ఎడల ప్రేమపూర్వకంగా ఆదరిస్తారు, వాళ్ళే క్రైస్తవ విశ్వాసులు, నిజమైన స్నేహితులు. మరి ఈ రకంగా నిందకు భయపడే లక్ష్యాన్ని వదిలేయకూడదు. ఓసారి లక్ష్యం చేరుకున్న తర్వాత నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. మరి లక్ష్యం కోసం, మరి గమ్యస్థానమైన నిత్యత్వం చేరటం కోసం శ్రమిస్తే ఇప్పుడు కాకపోయినా మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈ ఈ రకంగా ఈ కొద్ది తలంపులు ఆలోచిస్తూ మనం ప్రభువులో ఆశీర్వాదాన్ని గురించినటువంటి అబ్రహాం ఆశీర్వాదం, ఇంకా వివిధ భక్తులకు ఆశీర్వాదానికి ఏ రకమైన లక్షణాలు ఉన్నాయో అది గమనించుకొని మనం అలవర్చుకోవడానికి నేర్చుకుందాం. తర్వాత అబ్రహాము 12 అధ్యాయాల ఆదికాండము దేవుడు మాట్లాడితే లేవడ్డాడు, ముఖాముఖిగా మాట్లాడుకున్నాడు దేవుడితో. మరి చాలా ధనవంతుడు అబ్రహాం, తండ్రితో కలిసి చాలా పెద్ద వ్యాపారం చేసేవాడు. నువ్వు అందరిని వదులుకుని వెళ్ళమంటే వెంటనే లోబడి దేవుని మాటకు పాటించాడు. అంత వినయం చూపించినటువంటి అబ్రహాం ఎన్నో దేవుళ్ళు పొందాడు, మరి ఆశీర్వాదాలు పొందాడు. మనం దేవుని చెప్పినట్టుగా పేతురు కూడా మరి ఎంతో రాత్రంతా అలసిపోయాము, చేపలేం పట్టలేదంటే కూడా
నీ మాట చొప్పున చేస్తున్నాం అనగా నా ఆజ్ఞ ఎప్పుడు పాటించారు? పిగిలిపోయేంతగా వలలు వారి పాటించి చేపల్లో పట్టగలిగారు. అదే రకంగా మాట విన్న భక్తులు గొప్ప అనుభవాలు పొందారు కాబట్టి మనం కూడా ఆజ్ఞలు పాటిస్తే గొప్ప దీవెనలు పొందుతాం. తర్వాత మలాకిలో కూడా పట్టజాలని ఆశీర్వాదాలుతో దీవిస్తాను కూడా వాగ్దానం ఇచ్చాడు. దేవుని ఆశీర్వాదాలు. తర్వాత సామెతలు 10:6లో నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదంలో వచ్చును. ఎప్పుడు నీతిగా జీవిస్తామో అప్పుడు మన ఆశీర్వాదం పొందుకుంటాం. మన జీవితకాలం అంతా నీతిగా జీవించాలి. ప్రతి మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది భక్తులు బైబిల్‌లో గమనిస్తే నీతిగా జీవించి ఆశీర్వాదం పొందారు. దేవుని పట్ల నమ్మకమైన వారికి దీవెనలు మెండు అని చెప్పాడు. సామెతలు 28:20లో ఆ మాట చెప్పారు. దావీదు రాసిన మరి 12:1లో భూమి మీద భక్తి గలవారే మరి నమ్మకమైన వారు లేకపోయారు. మరి విశ్వాసం నమ్మకంగా జీవించడం మనం నేర్చుకోవాలి. మరి నెహెమ్యా 9:7, 8లో కూడా మరి ఏ రకంగానైతే మరి నమ్మకంగా ఉండాలి. మరి సామెతలు 22:9లో దయా దృష్టి గలవాడు తమ ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చును. దాతృత్వం గలవారిని కూడా దేవుడు దీవిస్తాడు. దయా హృదయం కలిగి ఉండాలి. యోబు మరి లేమిలో కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఇతరులకు సహాయం చేసేవాడు. ఎంతో నశించే వారి పట్ల ఎంతో ఆసక్తి కలిగిన యోబు ప్రార్థనలు చేసే మంచి మనసు గలవాడు. ద్వితీయోపదేశ కాండము మరి దేవుని మాటలు వినేవారికి దీవెనలు వస్తాయని కూడా చెప్పుంది. తర్వాత 81 కీర్తన 11లో ఇశ్రాయేలు నా మాట వినకపోయారని కూడా దేవుడు బాధపడతాడు. మరి ఆ సమూయేలు ఆ దేవుని స్వరం విన్నప్పుడు ఏలి ఈసారి 4 సార్లు మాట్లాడి 4గోసారి నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఉన్నానని చెప్పు అని చెప్పి అంటే అలా చెప్పినప్పుడు దేవుని ఎన్నో విషయాలు దేవుడు చిన్నవాడికి కూడా చెప్పడం మనం గమనిస్తాం. ఆయనని మాట విన్నప్పుడు ఆయన స్వరాన్ని వింటాం. 4గో దీవెన మనం ఆ దాతృత్వంతో ఇచ్చేవారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉత్సాహంతో ఇచ్చేవారిని దీవిస్తాడు. యోహాను 14:14లో నా నామమ్మ దేన్ని అడిగినా ఇస్తా అన్నాడు. కాబట్టి ఆయన పేరట అడిగితే ఇస్తాడు. న్యాయాధిపతులు 1:15లో దీవెన దయచేసేవాడు. కాలేబు కుమార్తె కూడా నాకు అంటే మడుగులు గల ప్రాంతం కావాలి, దక్షిణ భూమి ఇచ్చావు కదా, నీటి మడుగులు కావాలంటే అడిగింది కాబట్టి పొందుకుంది. ఆ రకంగా మనం దేవుడిని అడిగితే ఇస్తాడు. నమ్మకమైన వారికి దేవుడు దీవిస్తాడు. మరి మాట వినవారికి దీవిస్తాడు. దాతృత్వం గల వారు దీవిస్తాడు. తర్వాత మరి దాతృత్వంగా ఇస్తే కూడా దేవుడు దీవిస్తాడు. మరి దేవుని యొక్క దీవెనలు అందుకోవాలంటే ఏం చేయగలగాలి? 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సామెతలు 3:6లో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకోవాలి. అప్పుడు త్రోవలను సరళం చేస్తాడు. డైరెక్ట్‌గా గాడ్ విల్ డైరెక్ట్ ఆల్ అవర్ స్టెప్స్. ఆయన మహిమను చూడాలంటే ఆయన ముందు అన్ని సమస్యలు ముందు పెట్టాలి. ఒక కారులో ఇద్దరు ప్రయాణం చేస్తుంటే కారు ఆగిపోయిందట. ఎవరు సహాయం చేయలేమన్నారు. ఒక ముసలాయన ఎదురయ్యాడట. అమ్మ నేను సాయం చేస్తానని చెప్పని ఒక 52 సెకండ్లోనే ఆ కారుకి అంతా బాగు చేసేసి బయలుదేరుతుంటే ఆవిడ డబ్బులు ఇస్తుందట. అంటే కారు కారు బాగు చేస్తే ఆ డబ్బులు ఇస్తుంటే లేదు నేను ఈ కారు తయారు చేసిన హెన్రీ ఫోర్డ్ని నేనే కాబట్టి ఈ మరమ్మతు అంతా ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను చేయగలిగాను అన్నాడు. అలాగే మన జీవితాల్లో ఏ సమస్య ఉన్నా దేవునికి తెలుసు కాబట్టి ఆయన మనకి ఎక్కడ ఆగిపోయినా దేవుడిని ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మన లోపాలు సరిచేసి కాపాడగలడని నమ్ముకోవాలి. మరి మత్తయి 17:24లో కపెర్నహూములో యేసు పట్టణం అంటారు కదా, అక్కడ పన్ను వసూలు చేయవారు వచ్చారు కదా ఒకసారి. అప్పుడు 6 షెకెలే ఒక్కొక్కరు కట్టాలట అక్కడ ఆ రోజుల్లో. అయితే మరి క్రీస్తు కట్టాల్సిన పన్ను 6 షెకెల్ అయితే పేతురు కట్టాల్సిన 6 షెకెల్ కలిపి 1 షెకెల్. అప్పుడు ఆ 1 షెకెల్ని ఏ విధంగా అంటే నువ్వు కపెర్నహూము దగ్గర ఆ నదిలో నువ్వు వెంటనే గల్లీలో నువ్వు వల గాలం వేసి ఆ చేపను పట్టు, ఆ చేప నోట్లో షెకెల్ ఉంటుంది అది కట్టు అని చెప్తారు. ప్రభు ఎంత సమయస్ఫూర్తితో ఎంత కలిసి దేవునికి ఎలా చెల్లించమన్నాడు. పన్ను చెల్లించిన దగ్గర కూడా ఎక్కడ లోపం లేకుండా విమర్శింపబడకుండా ఎంతో జాగ్రత్త పడి చక్కని జీవితాన్ని జీవించాడు. తర్వాత మరి సమయానికి మిషనరీ జీవితాలు తెలుసుకుంటే జార్జి ముల్లర్ గారు కూడా ఒక బాలుడు ఆకలేస్తుంది నాకేమన్నా పెట్టమంటే, బాబు నా దగ్గర ఏం లేదు, నాతో పాటు రా నీకు నాతో పాటు అన్నం పెడతానని చెప్పి తీసుకెళ్ళాడట. అప్పుడు ఆ ఒక్క అబ్బాయితో ఆరంభించింది 10,000 మంది అనాథలు పోషించగలిగాడట. ఆ రకంగా మరి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద
పనులు చేయడానికి ఒక చిన్న పేద స్థితిలోనే ఆరంభం జరుగుతుందని దేవుడు హెచ్చింస్తాడు, గొప్ప పనులు చేయడానికి సిద్ధపరుస్తాడు కూడా అనుకోవాలి. తర్వాత ఒక అటువంటి పరిస్థితుల్లో మరి అంతమందికి భోజనం పెట్టేటప్పుడు అందరూ పంక్తులు తీరి ప్లేట్లు పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళట. అదే రోజు అదే క్షణంలో మరి ఎక్కడో వివాహం ఆగిపోతే, అక్కడ ఎవరో చనిపోతే ఆహారం అంతా మిగిలిపోతే వ్యానులతో సహా తీసుకొచ్చి ఈయన హాస్టల్ ఉందని ఇచ్చారట. ఆ రోజు ఆ బిడ్డలందరికీ ఆహారం సరిపోయిందట. ఆ రకంగా దేవుడు ప్రతి అవసరాన్ని గుప్పులు వైపు తీరుస్తాడని మనం గమనించుకోవాలి. మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. తర్వాత మరి ఈ రకంగా శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించే దేవుడు మనకున్నాడు. అవసరాలు తీరుస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. గోదావరిలోనేమో 3 రకాల పడవలు ఉంటాయంట. ఒకటి తెడ్డు పడవలు, తర్వాత తెరచాప పడవలు, ఒకటేమో లాంచ్‌లు. అయితే తెడ్డు పడవలాట మనుషులు కూడా అలాగే 3 రకాలు ఉంటారట. తోస్తేనే మనుషులు దేవాలయంకి వస్తారు. రండి రండి అని 10 సార్లు పిలవాలి. తెర అంటే సినిమాకెళ్తే సినిమా దారి చూపిస్తే సినిమాకెళ్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే దేవుడి దగ్గరికెళ్తారు. ఎటు తెరచాప చూపిస్తే అటు వెళ్ళే రకాలు. అంటే గాలివాటంగా ఉంటారన్నమాట. అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఎవరు ఎవరు ఎటు పోతే అటు పోయేటట్టుగా ఉండే వాళ్ళని తెరచాప క్రైస్తవులు అంటారు. పడవలు అంటారు. అదేంటి లంగర్ పడవలు అన్నమాట. గాలిని బట్టి పోతారన్నమాట. లాంచ్ పడవలు స్విచ్ చేస్తే నడుస్తుంది. దేవుని నడిపింపుతో నడిపేది లాంచ్ పడవలట. మనం ఏ కోపకు చెందామో గమనించుకోవచ్చు. ఫోర్స్ చేయకుండా వెళ్తున్నామా, తర్వాత ఏ దారి పడితే దారి వెళ్తున్నామా, ప్రభు చిత్తంలో వెళ్తున్నామా గమనించుకోవాలి. తర్వాత దేవుడు కనబడి అడిగితే ఏం అడుగుతాం? ధనం అడుగుతామా, ఆరోగ్యం అడుగుతామా, కోరికలు అడుగుతామా, ఏం అడుగుతాము? రెండే రెండు అడగాలి. లోకంలో జీవించటానికి ఆశీర్వాదం కావాలి, పరలోకం కావాలి. ఈ 2 కోరికలు మనం అడగటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మరి 4 రోమా 3లో అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడిన. అంటే నీతి కలిగి ఉంటే కూడా దేవుడు అక్కడ ఊరు అనే దేశంలో నుంచి ఆయన ప్రభు పిలిచాడు కదా, అక్కడ బొమ్మలు అమ్ముకునేవాడిని. అప్పుడు నీతి వల్లగా ఉండడం బట్టి, ఆయన విధేయత చూపించడం బట్టి ఆ రకంగా మరి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇది హెబ్రీయుడు అని ఎందుకన్నారంటే నది దాటిన వాడు. అక్కడ మరి మెసొపొటామియా దగ్గర యూఫ్రటీస్ నది దాటి ప్రయాణం చేశాడు కాబట్టి అక్కడ హెబ్రీయుడు అన్నారట. అప్పుడు నది దాటిన వాడని. నిజంగానే మరి ఆయన ఏంది విశ్వాసం ఉంచితే నీతివంతులుగా తీర్చబడతాం. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి వెళ్తా ఉంటే మురికి బట్టలతోటి ఒక కుర్రాడు ఎదురయ్యాడంట. పోరా అని చెప్పి డ్రైవర్ ఉండి వాడిని ఇసిరి తోసేశాడంట. అప్పుడు వెంటనే ఆపి ఆడు ఏడుస్తుందంటే ఆయన పిలుచుకొచ్చి వాడిని స్నానం చేయించి కొత్త బట్టలు కొని నా కారులో కూర్చోబెట్టమన్నారంట. అప్పుడు వీడికి ముఖ్యమంత్రికి కూడా అందరూ నమస్కారాలు చేస్తూ మొదలుపెట్టారట. అది నీతిగా ఎంచి ఆ కుర్రాడికి కూడా గౌరవించినటువంటి హక్కు ప్రభు మనకు కూడా ఇస్తాడు అని మనం నమ్ముకోవాలి. అది నీతిగా మంచిగా తీర్చడం అంటే అది. ఆ రకంగా దేవుడు మనం తీరుస్తాడు. అట్లాగా ఎంతటి అయోగ్యులమైనా ఆయన ప్రక్కగా మన బిడ్డలుగా మనం చేర్చుకుంటాడు. ఈ రకంగా మరి కుమార్తెకి పొలం అమ్మేసేసి పెళ్లి చేద్దామని చూసుకున్నారట. 5 లక్షలకేమో ముందు మాట ఇచ్చాడట. ఆ తర్వాత ఇంకొక అన్నాడంట, 5 లక్షలకి పొలం అమ్ముతున్నావు, నేను 10 లక్షలు ఇస్తాను, ఆ పొలం నాకు ఇస్తావా అంటే, నేను మాట ఇచ్చాను, నేను మళ్ళీ అది మార్చను. మార్పుకు నీవెంత డబ్బులు ఇచ్చినా నేను ఆయనకు మాట ఇచ్చా కాబట్టి 5 లక్షలకే నేను నిర్ణయించుకున్నానని చెప్తా. అది నీతి గల పని. కాబట్టి మనం నీతి గల వారంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్త పడాలి. రక్తస్రావ స్త్రీ బాగుపడిన తర్వాత కుమారుడా అని రక్త పక్షవాయువుతో గల దాన్ని పాప క్షమించబడి అని కుమారుడా అని పిలిచాడు, కుమారి అని ఈ స్త్రీని పిలిచాడు. మనల్ని కుమారుడు కుమార్తెలుగా తీర్చి మనల్ని సొంతంగా ఆ బంధం ఏర్పరచుకున్న దేవుడు మనకెంతో గొప్ప దేవుడు కదా. ఆ రకంగా యాకోబు 2:19లో దేవుడు అక్కడే దెయ్యములు వణికితున్నాయని దేవుడికి మరి తెలుసుకోవాలి. దెయ్యాలను పట్టిన వారిని బాగు చేసిన దేవుడు దీవెనలు ఇచ్చే దేవుడు. మరి దేవునికి మెండు దీవెనలు ఎట్లు పొందగలము? ఆయన ఆజ్ఞలు పాటిస్తే యెషయా 58:1లో మరి బూర ఊదినట్లు
పాపాలు చేస్తున్నారు అని అక్కడ రాసి కానీ మన దేవునికి మనకి పాపాలు అడ్డొస్తున్నాయి కాబట్టి మన దీవెనలు పొందలేకపోతున్నాం. కాబట్టి మన పాపాలు ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడిని 1 యోహాను 1:9 ఉంది కదా. ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఆశీర్వాదములకి యోగ్యులుగా ఉండాలంటే ఆయన పాపం అడ్డు లేకుండా మనం సరి చేసుకోవాలి. దావీదు అందుకనే తన పాపాలని తన స్వకీయులందరి పాపాలను ఒప్పుకున్నాడు. దానియేలు 9:20 అందరి పాపాలు ఒప్పుకున్న మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి అంతగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. యెషయా 58:3 మరి దేవుని ఆశీర్వాదములు మరి పొందాలంటే మరి ఎన్నో రకాలుగా సామెతలు 10:22 కూడా మరి ఐశ్వర్యం అంట, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందంట. అది ఎంత గొప్ప మాట అండి. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. బాగా చదువుకుని కష్టపడి గవర్నమెంట్ జాబ్ పొందితేనే సుఖంగా బతకగలం కదా. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఆ దేవుడు మనకి ఆస్తి కంచి వేస్తాడు. మరి లేకపోతే శాపాలు నష్టాలు తెచ్చుకుంటాం. తర్వాత దేవుని యొక్క కృపలో శాంతి ఆనందం మనకి ఇచ్చే దేవుడు. తర్వాత మరి యోహాను 24:35 యెహోవా తన యజమాని మరి మరి అబ్రహాంకి పశు సంపద ఇచ్చాడు. ఎలియాజరు పలికింది ఏమనంటే, నా యజమానికి ఎంతగా ఆస్వాదించాడంటే పశువులు గొర్రెలు మందలు అన్నీ ఇచ్చాడు, బంగారం వెండి అంతా ఇచ్చాడు. ఆయన ఎంతగానో దేవునికి లోపడ్డాడు, ఆయన ఆశీర్వదించాడని సాక్ష్యం ఇస్తాడు ఎలియాజరు. ఆయనకు లోపడి మతస్థానం ఇస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలు అబ్రహాంనే ఎక్కువగా మనం ముందు పెట్టుకుంటే ఎన్నో దీవెనలు పొందాడు. వృద్ధాప్యంలో ఆయుష్ కూడా ఇచ్చాడు. అదే రకంగా కొడుకు కూడా ఇస్సాకు కూడా జీవితంలో దేవుని ఇచ్చాడు. ఇస్సాకు కాని దేశంలో బావులు తవ్వి శత్రువులు పూజ చేసేవాళ్ళు, శత్రువుల మధ్య మో నీ దేవుడు గొప్ప దేవుడు, నీకు తోడుగా ఉన్నాడు అని వాళ్ళని అసూయపడినప్పటికీ తన దేవుణ్ణి ఘనపరిచారు అక్కడ అన్యజనులు. ఆ రకంగా మౌన సాక్షిగా మరి ప్రార్థనాపరుడుగా పొలంలో ప్రార్థన చేసిన ఇస్సాకుగా దీవించబడ్డాడు. 100 రెట్లు కరువు కాలంలో మరి పంటేసి ప్రార్థించి ఫలం పొందాడు. తన నాన్న సంపాదించాడులే అని గర్వపడి ఊరుకోలేదు. తను కూడా కష్టపడ్డాడు. మరి చక్కగా ప్రార్థన చేశాడు, దీవెనలు పొందాడు, సాత్వికుడుగా ఉన్నాడు. అటువంటి దీవెనలు మనం పొందుకోవాలి. మరి అబీమెలెకు రాజు కూడా వచ్చి దేవుడు మీతో ఉన్నాడని గ్రహించారు. మన జీవితాల్లో కూడా దేవుని మనం సరిగ్గా ప్రేమిస్తే మన దేవుడు మనతో ఉన్నాడని ప్రజలు కూడా ఆశ్చర్యపడి మౌనసాక్షులుగా మనం ఇతరులు రక్షించే వాళ్ళగా కూడా ఉంటాం. యాకోబు జీవితంలో కూడా మరి నువ్వు నన్ను దీవిస్తే నేను వదలనని పోరాడి మరి మరి ఆ రకంగా దేవుళ్ళు పొందాడు. మరి యోసేపును కూడా దీవించాడు. 35 ఆదికాండంలో కూడా మరి నువ్వు ఫలించి అభివృద్ధి పొంది రాజుల గర్భవాసంలో జన్మిస్తాడు. మరి ఆ యాకోబు కూడా బలిపీఠాలు కట్టాడు. ప్రార్థన బలిపీఠం అంటే ప్రార్థనే కదా. మరి మోసంతో కష్టపడినప్పటికీ తను ఎవరిని పేరంటే నా మోసగాడిని యాకోబునే ఒప్పుకుంటాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను చేసిందంతా సఫలం చేశాడు. మరి యోసేపు కూడా సఫలం చేశాడు. తోడై ఉన్నాడు కాబట్టి, యథార్థంగా ఉన్నాడు కాబట్టి తన చాలా ఆశీర్వాదాలు పొందాడు. తర్వాత ఒక చక్కటి మాట ఉంది కీర్తన 24:3 యెహోవా పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన వాటికి మనసు పెట్టక, కపటంగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగిన వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. ఆ శుద్ధ హృదయం ఉంటే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? బైబిల్లో అనేక ఆశీర్వాదాలు దేవుని బిడ్డలు పొందుకున్నారు. పోరాడి యాకోబు పొందాడు కదా. తర్వాత 115లో దేవుడు మనల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని ఆశీర్వదించదు. ఎంత చక్కటి మాట అండి. దేవుడు మనల్ని మర్చిపోడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. మిమ్మల్ని భీమాకాశించిన యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వారు అని చెప్పబడ్డావు. హగ్గయి 2:19 అయితే ఇది మొదలుకొని అది కొట్ల ధాన్యం ఉన్నా ఫలించకపోయినా అయితే ఇది మొదలుకొని మిమ్మల్ని దీవిస్తానని చెప్పాడు హగ్గయి 2:19. ఆశించింది అభివృద్ధి మనకి మనశ్శాంతి లేదా, ఎదుగుదల లేని స్థితిలో ఉన్నామా? ఆయన వైపు తిరుగుదాం. ఆయన ఆశీర్వదించే దేవుడు. మొదటి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీతిమంతులు మారుట వల్ల ఆశీర్వాదం పొందుతాం. నీతిమంతుడు ఒక్కడూ లేడు, క్రీస్తు రక్తంలో కడగబడినవరే నీతిమంతులు. సామెతల 10:6 నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి కీర్తన 37:25 నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడును, నీతిమంతులు విడవబుట్టగా నీ భిక్షమిత్రుగా చూడలేదు. నీతిమంతులుగా ఉంటే దేవుడు దీవిస్తాడు. అబ్రహాం అధికంగా దీవించాడు, ఆత్మీయంగా దీవించబడ్డాడు. మంచితో మాట్లాడేట్టుగా దేవుడితో తనతో మాట్లాడాడు కదా.
రెండో ఆశీర్వాదం ఏంటంటే నమ్మకంగా ఉంటే ఆశీర్వదిస్తాడు. సామెతలు 28:20 నమ్మకమైన వారికి దీవెనల మెండు సమృద్ధిగా దీవిస్తాడు. మరి సేవకుని పట్ల, పరిచయ పట్ల, ఉద్యోగం పట్ల, తల్లిదండ్రుల పట్ల, అధికారి పట్ల అన్ని పనుల్లో నమ్మకంగా ఉన్నామా? నమ్మకంగా ఉంటే దీవెనలు ఉంటాయి. నమ్మకస్తులకు మాత్రమే దేవుడు దీవిస్తాడని రెండోది యథార్థంగా ఉండాలి. రెండోది నమ్మకంగా ఉండాలి. క్రైస్తవ్య మతం కాదు, మార్గమే కదా. తర్వాత మైకిల్ ఫారడే అనే ఆయన ఆ సన్మానం చేసే సమయంలోనంట ఆ రాజు కూడా వచ్చారట ఆ రోజుల్లో, అక్కడున్న రాజు. కానీ అక్కడ ఎంతకీ కనబడలేదట. తీరా చూస్తే ఆయన ఒక 20 సభ్యులున్న సంఘంలో ఒక సభ్యుడట. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక 10కి ఒప్పుకున్నారట. ఒకళ్ళు చాపలు వేసేవాళ్ళు, ఒకళ్ళు ప్రసంగానికి ఆరంభించే ప్రార్థన చేసేవాళ్ళు, ఇంకా అలాంటి పనులు చేసేటప్పుడు ఈయనకు కూడా ఆరంభ ప్రార్థన చేయడానికి అక్కడ ఒప్పుకున్నారట. అక్కడ ఒప్పుకున్నందుకు ఎవరొకరు చేయండిలే అనకుండా అది చేసి అక్కడికి సన్మాన సభకు వచ్చారట. అంత నమ్మకత్వం ఉండాలి. అలా దేవుని కొరకు పని ఒప్పుకొని సేవ చేసేవారిని దేవుడు అధికంగా దీవిస్తాడు. మూడవదిగా కనకరము గల వారిని దేవుడు దీవిస్తాడు. చక్కటి వాక్యాలండి. సామెతలు 22:9 దయదృష్టి గల వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సామెతలు 19:17 నాలుగోది బీర్లను కనుకరించేవాడు. మరి దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి మరి సహాయపడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఒక స్త్రీ వెళుతూ ఉండగా కారు ఆగిపోయిందట. అయిపోతే ఒక ఆటో అబ్బాయి ఎదురుగా ఉంటూ వచ్చి ఒక అది కారు అంతా బాగు చేసి సహాయపడితే, అయ్యా నువ్వు ఎంతో పేదవాడి, నువ్వు సాయం చేసావని డబ్బులు ఇచ్చిందంట. వద్దమ్మా, నేను నీకు సాయం చేశాను, నాకు దేవుని కొరకు, దేవుని పేర నాకు ఆ డబ్బు ఎవరికన్నా ఇచ్చుకో, నువ్వు సహాయపడిన వాళ్ళకి అని చెప్పిందంట. తీరా అక్కడికి వచ్చిన తర్వాత టీ తాగాలనిపించి టీ తాగే దగ్గర కడుపుతో ఉండే అమ్మ ఎంతో చెప్పబడుతూ ఆ టీ ఇచ్చిందంట. అయ్యో నువ్వు ఇంత బాధలో ఉన్నావు, నీ డెలివరీ కన్నా పనికొస్తుందమ్మా, ఈ డబ్బులు నువ్వు ఉంచుకొని ఆ కవర్లో డబ్బులు ఇచ్చిందట. అంటే ఒక ఆయన నాకు కారు బాగు చేసినప్పుడు డబ్బులు తీసుకోలేదమ్మా, ఆ డబ్బులు నువ్వు తీసుకో అని చెప్పిందంట. తీరా డబ్బులు తీసుకొని థ్యాంక్స్ చెప్పిందంట. ఇంటికి వెళ్ళి భర్త చెప్పిందంట, అయ్యా నాకు ఒక ఆవిడ నాకు డబ్బులు ఇచ్చింది, ఎవరో కారు బాగు చేశారట, ఆయనకి డబ్బులు ఇస్తే రిటర్న్ చేశాడట. అప్పుడు ఎవరికన్నా చేయమ్మా అని చెప్తే నాకు ఇచ్చింది అంటేడికి ఆ కళ్ళనీళ్ళు తిరిగినాయంట. ఆ సహాయం చేసినాడు తన భర్తేనట. ఒక విధంగా ఇతరులకు సహాయం చేస్తే మనకి ఎంత చక్కగా దేవుడు సహాయపడతాడు అని ఈ ఉదాహరణ మనకు చూపిస్తుంది. దేవుని ఆశీర్వాదం తిరిగి మనకి ఇస్తాడు, రెట్టింపు ఇస్తాడు. తర్వాత నాలుగో తాళం ఏంటంటే దేవుని ఇచ్చింది, దేవునికి మనకి ఏది ఇస్తామో అది మనకు ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. మలాకి 3:10 10వ భాగం ఇస్తే అది మనకి తిరిగి పట్టుతాను, ఆశీర్వదిస్తా అన్నాడు. మనకి ఇచ్చే మనసు దేవుడు కోరుకుంటున్నాడు. ఇచ్చుట అనకే విత్తుట. ఒక్క విత్తనం వేసామంటే అది ఎన్ని రకాలుగా పంట వస్తుంది చూసారా. అలాగే మనం విత్తినప్పుడు తనకి ఎన్నో రెట్లుగా దీవెన మనకి దేవుడు మనకి ఇస్తాడు. మరి ఒక పాస్టర్ గారికి ప్రతి నెల కవర్ రాసేటప్పుడు పాస్టర్ గారు ఇంకా నేను ఇచ్చే స్థితికి నన్ను ఆశీర్వదించండి, ఇంకా ఎక్కువ ఇవ్వడానికి దేనికి ఇష్టపడుతున్నానని రాసేదట. నిజంగా అది ఎంత మంచి మనసు కదా. ఆ రకంగా దేవునికి ఇష్టంగా మనసు ఇచ్చేటట్టుగా మనకు ఉండాలి. ద్వితీయోపదేశం 28:2 యెహోవా మాట వింటే భూసంబంధమైన దీవెనలు అన్నీ ప్రార్థిస్తాయి. పిండి పిసుకుతోటి దీవించబడద్ది, వెలుపలికి లోపలికి వచ్చినప్పుడు దీవించబడతామని 28:1-14 వరకు అనేక దీవెనలు ఉన్నాయి. మరి ఆరవదిగా ఆయన దేవుని అడిగితే ఇస్తాడు. అడుగుడే మీకు ఇవ్వబడిన ఇస్తాడు కదా. ఎబ్బేసు కూడా అడిగాడు, పొందాడు. ఆయన ప్రభు తన మాట ఆలకించాడు. వేదన పుత్రులను పేరు పొందినప్పటికీ చక్కటి ప్రార్థన చేశాడు. 4 విషయాలు చెప్పాడు. నిశ్చయంగా దీవిస్తాను, సరిహద్దుల విషయం చేస్తాను, చేయి నాకు తోడుగా ఉండి ప్రభువా, కీడు రాకుండా తొలగించు ప్రభువా అన్నాడు. అన్నీ తీసేసి నిశ్చయంగా దీవించు, సరిహద్దుల విషయాలను చేయి తోడుగా ఉంచు, కీడు రాకుండా తొలగించి, ఇటువంటి ప్రార్థన మనం రోజు చేయాలండి. అంతగా నీతిమంతులుగా ఉంటే దీవించబడతాం, నమ్ముకుంటే దీవించబడతాం, కనికరం కలిగితే దీవించబడతాం, ఇచ్చేవాడిగా ఉంటే దీవించబడతాం. దేవుని అడిగితే దేవుడు మనకి మరి మనం శక్తికి మించి ప్రేమిస్తూ ఇస్తే, అడుక్కుంటే ఇస్తే మరి దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి, యథార్థంగా ఉండాలి, అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. మరి నీవు విడువని ఎడబాయనని యాకోబుతో చెప్పాడు కదా. దేవుని వాక్యానికి విధేయత చూపితే ఆశీర్వాదం వస్తుంది. దేవుని వాక్యానికి విధేయత చెప్పాలి. దేవుని వాక్యము విధేయత చూపుతూ శ్రద్ధగా ఆజ్ఞలు పాటించడం, కుడికి ఎడం పక్క తొలగకుండా మరి దేవుని వైపు చూడటం, అప్పుడు ఆయన ఫేవర్ని మనం పొందగలుగుతాం. మరి మూడవ ఆశీర్వాదం దేవుని మరి మందిరం నిర్మించగలిగితే దావీదు నువ్వు 2 సమూయేలు 7 వృద్ధవృత్తాంతం 17:21
మరి నువ్వు నువ్వు ఆలయం నిర్మించద్దు కానీ నిన్ను దీవిస్తానని చెప్పాడు. నీ సింహాసనం స్థిరపరుస్తానని చెప్పాడు. వదిలిపెట్టలేదు. దీవిస్తూనే వచ్చాడు. మరి ఆ రక్తంతో మలినమైన చేతులు కాబట్టి కొడుకుతోనే దేవాలయం కట్టించాడు. కానీ దీవెనే క్షమాపణ పొందాడు. మరి హిస్సోపుతో కడగమని 51 కీర్తనలో దావీదు పశ్చాత్తాపడ్డాక హృదయానుసారుడిగానే ఉంచాడు. మరి సుస్థిరంగా తన రాజ్యాన్ని స్థాపించుకుని చక్కటి రాజుగా పేరు పొందాడు. స్తుతించే రాజుగా పేరు పొందాడు. మరి రాజ్యవ్యాప్తిగా ఆసక్తి చూపే వాళ్ళని దేవుడు దీవిస్తాడు. తమ దేవుని పని చేయటానికి మనకు ఇష్టపడే వాళ్ళంగా ఉంటే గంతిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఇచ్చట్లో ఆశీర్వాదం ఉంది. దేవుని ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేం. ఎంతైనా మనం ఇస్తాం. దశమ భాగాలు ఇవ్వాలి, ప్రథమ ఫలాలు ఇవ్వాలి, తర్వాత మన మరి పేదలకు ఇవ్వాలి, దాతృత్వంతో ఉండాలి, కానుకలు ఇవ్వాలి. మరి ఇక్కడ ఇక్కడ ఎంత ఇచ్చావు అంత ఇచ్చావని చప్పట్లు కొడితే ఇక్కడి వరకే పరిమితం. అక్కడ పరలోకంలో ఏం మిగలవు. దేవుడు మనకి అటువంటి వాళ్ళని చూడు. ఆ పరిసైడు సుంకరి ప్రార్థనలు ఎలా దీవించాడు. బోస్ట్ చేసుకున్న పరిసైడుకి దీవెన లేవు, ప్రార్థన వినలేదు. కానీ మరి గుండె రొమ్ము కొట్టుకుని పశ్చాత్తాపడి దేవా కరుణించన్న వినయం గల ఆ ప్రార్థన కనికరం చూపించబడి ఆయన అంగీకరించిన ప్రార్థనలు బట్టి అటువంటి ప్రార్థనని మనం చూసుకోవాలి. తర్వాత రెండింతల ఆశీర్వాదాన్ని పొందటానికి మనం చూసుకోవాలి. రెండింతలు దీవిస్తాడు. యోబు తను స్నేహితుల కోసం ప్రార్థిస్తే రెండింతలు దీవెని ఇచ్చాడు కదా. ఎన్నో సమస్యలు మనకు వస్తుంటాయి. యోబుకి దీవెని ఇచ్చాడు, అబ్రహాంకి దీవెనలు ఇచ్చాడు, రెట్టింపు దీవెనలు ఇచ్చాడు. మరి ఈ రకంగా మన డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ పొందటానికి మనం అర్హులంగా ఉండాలి. ఆ రకంగా డబుల్ బ్లెస్సింగ్స్ సమస్యల్లో జయం పొందాడు. ఫెయిత్ఫుల్ లైఫ్, నమ్మకమైన జీవితం జీవించాడు. రెండవదిగా ఒబీడియంట్ లైఫ్ జీవించిన యోసేపు ఎంతో దేవునితో ఇష్టంగా నడుచుకున్నాడు. ఆయన ఎన్ని కష్టాలు పడినా బలపరిచాడు. యోసేపు శ్రమలు ఎదుర్కొన్నాడు, దేవునికి లోబడ్డాడు, గోతులో భయపడ్డాడు, తృణీకరించబడ్డాడు. కానీ దేవుని యొక్క కృపలో మరి దేవుడు మనకి ఎంతో చక్కటి సదాకాలం నీకు తోడుగా ఉంటా అని మత్తయి 28:20లో చెప్పాడు. తర్వాత మరణం తర్వాత కూడా తోడుగా ఉంటాడు. క్రైస్తవ జీవితము అతితో ముగిదు, అదే ఆరంభం. మనకి నిత్యత్వంలో మన దేవుడు మనకు కాపాడుతాడు. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మరి డబుల్ పోర్షన్స్ బ్లెస్సింగ్ పొందినాడు ఇంకొకడు భక్తుడు ఉన్నాడు. ఎలీషా జీవితంలో ఎలీషా ఎవరి వైపు చూడలా, ఏలియాను గమనించాడు. నీ దీవెనకి నీ ఆశీర్వాదానికి డబుల్ బ్లెస్సింగ్ నాకు కావాలనేది అడుక్కున్నాడు. ఆ తర్వాత మరి మరి యోర్దాను దాటేటప్పుడు అక్కడ ఎంత అద్భుతంగా తన యొక్క దుప్పటిని విసిరినప్పుడు అది అందుకుని రెట్టింపు దీవెన పొంది ఆ దుప్పటితోటే యోర్దాను నీళ్ళను చీల్చుకొని బయట అవత వచ్చి రెట్టింపు అద్భుతాలు ఏలియా చేసిన దానికి రెట్టింపు అద్భుతాలు ఆ దీవెన పొంది ఎలీషా పొందుకోగలిగాడు. కాబట్టి రెట్టింపు దీవెనలు మనం కూడా అడుక్కొని పొందుకోవాలి. ఉన్నతమైనటువంటి ఆశయం కలిగి ప్రార్థించుకోవాలి. వాక్యము ద్వారా కూడా అభిషక్తులైన మరి ఎలీషా గొప్ప సేవ చేశారు. ఆ భక్తులను మనం అనుకరించాలి, ఆలోచించాలి, ప్రార్థించాలి. తర్వాత మరి ముఖ్యంగా ఓబదేదేం అనే ఆయన అక్కడ మందసము అక్కడ తన ఇంట్లో పెట్టుకోవడం వల్ల 3 నెలల్లోనే ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. 3 నెలలు అదే అదే మందసం అంటే కుటుంబమే. కుటుంబ ప్రార్థన యొక్క అనుభవాలు మనకుంటే కుటుంబ ప్రార్థన ప్రేయింగ్ ఫ్యామిలీ విల్ స్టే టుగెదర్ అంటారు. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. స్పిరిచువల్ మెచ్యూరిటీతో ఉండటానికి దేవుడు దీవిస్తాడు. ఈ రకంగా ఈ ఆశీర్వాదం పొందిన ఓబేదేదేమో జీవితం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. వర్షిప్ చేస్తే, ఆరాధించుకుంటే, దావీదు వలె కీర్తనలు పాడుకుంటే కూడా దేవుని దీవెనలు వస్తాయి. పశ్చాత్తాపం కలిగి ప్రార్థించుకుంటే, తప్పెందుకు మళ్ళాగా దేవుని చేత చేరితే ఆశీర్వాదాలు వస్తాయి. దావీదు వలె మరి ప్రార్థనలు స్తుతించి పాడితే దీవెనలు వస్తాయి. ఇవన్నీ కలబోసుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధపడదాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి దీవెన పొందిన ఉభయదేమో దీవెనకి ఏది కారణం అంటే నమ్మదగిన విశ్వాసవీరుడు. మరి అందరూ దీవించబడాలని ఆశ కలిగి ఉంటాం కదా. తర్వాత 2 సమూయేలు 6:10లో గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో మందిరం ఉంచబడింది. మందిరంలాగా ఈ దేవుని మందసం ఉంచబడింది. ఆ టైంలో దేవుని సన్నిధికి మరి ఏలి కొడుకులు ఇద్దరు కూడా ఉంటారు అక్కడ వాళ్ళ యుద్ధంకి టైంలో ఆ టైం మందసాన్ని తీసుకొచ్చి ముందు పెడితే
వాళ్ళు ఫిలిష్తీయులు ఓడిపోతారు. తీసుకురండి అని చెప్పి ఆ సొంత పెత్తం తీసుకొని మందిరాన్ని అట్లాగా ఇష్టపడుతుంటే తీసుకురాకూడదు. అలా తీసుకొచ్చేటప్పటికి అక్కడ ఉజ్జా కూడా అక్కడ అది కొత్త బండిలో ఆ మనసును తీసుకొచ్చినా సరే అది అక్కడ అల్లరి పాలవుతున్న పరిస్థితుల్లో దేవుడు ఇష్టపడక వెంటనే ఇకపోతని తన మహిమ పోగొట్టుకొని అది ఓడిపోతారు. అప్పుడు అక్కడంతా నష్టం కలుగుద్ది. ఉపదేశము సందర్భం ఏంటంటే ఆ దేవుని మందసము ప్రత్యక్ష గుడారం నిర్మించాలని మోషేకి దేవుడు చెప్పినప్పుడు అది మోతకర్రలతోటే మొయ్యాలి, మనుషులు ముట్టుకోకూడదు అని చెప్పినప్పుడు ఉజ్జా పొరపాటుగా ముట్టుకుని మరణించగా అందరూ భయపడిపోతారు. అది ఎలాగా అది ఆ మందసం అలాగ ఉండిపోయిందని చెప్పి ఆ టబర్నికల్ కొలత తెచ్చి చక్కగా అది దేవుడు అది మోషే ద్వారా నిర్ణయించి పరిశుద్ధ స్థలం ముందు ఆవరణము, బలిపీఠము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్నీ ఏర్పరిచారు. ఇశ్రాయేలీయులకు బలానికి సూచన. ఆ రకంగా ఉన్నప్పుడు అదేమవుతుందంటే అది 2 సమూయేలు 5:10 మందసము ప్రభావానికి సూచిస్తుంది కదా. అది దేవుడు వాళ్ళ మధ్య సంచరిస్తూ మరి దాన్ని 12 గోత్రాల వాళ్ళు దాని చుట్టూ ఉంటూ ఎప్పుడు కదలమంటే అప్పుడు వీళ్ళందరూ మందసాన్ని అక్కడ మోసకర్రలతోటి ఉచకర్రలతోటి మోసుకుంటూ వెళ్తారు, కానీ అది ముట్టుకోకూడదు. అంత పవిత్రంగా ఉంచుకుంటారు అది. అప్పుడు ఏలి కుమారులు అది మందస్సును ఏ విధంగా అయితే జయం పొందాలని స్వార్థంతో తీసుకొస్తారో అక్కడ అపజయం జరుగుతుంది, వాళ్ళు చనిపోతారు. అప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలని కొత్త బండిలో పెడితే మందసాన్ని అక్కడ వాళ్ళు చనిపోయిన టైంలో ఎలి కోడలు ఇకబోతు మందసం పట్టుబడిందని బాధతోటి చనిపోద్ది. ఇకబోతు అని పేరు పెడుతుంది ఆ కొడుక్కి. అయితే 20 సంవత్సరాలు దాచబడినటువంటి ఇది మందసాన్ని మరి ఈ రకంగా 3 నెలల్లో ఉపదేదేవు నేను తీసుకుంటాను, నేను దాస్తాను అని చెప్పి సామాన్యుడు తన ఇంట్లో పెట్టుకుంటాడనమాట. అయితే అది మరి ఎంతో సంగీత వాద్యాలతోటి ఉజ్జా తాగితే మరణించాడు అక్కడ. ఉపదేదేవు అది నేను ఉంచుకుంటాను తన హృదయం చేర్చుకున్నాడు. దైవభక్తి కలిగిన వాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, భయభక్తులతో ఉన్నందుకు దీవించాడు. కుటుంబం అంతా కూడా భయభక్తులతో ప్రేమించారు. భయము భక్తితో ఆశ్రదిస్తాను 115:13 కీర్తనలో ఉంది. ఆ రకంగా దీవించబడ్డాడు. నమ్మకంగా ఆ మందసాన్ని కాపాడాడు. పిల్లలను కూడా నిర్లక్ష్యం చేస్తూ దేవజనులుగా కొంతమంది ఉంటారు. అలా ఉండకుండా ఇంటిని కూడా జాగ్రత్త పడుకుని కుటుంబాలను కూడా దీవించడానికి ఇష్టపడే యాజకులుగా, ఇష్టపడే దైవజనులుగా, ఇష్టపడే మరి వ్యక్తులుగా ప్రతి కుటుంబం ఉండటం చాలా అవసరం అని చెప్తున్నారు. అబ్రహాము 18:19 మరి అబ్రహాం గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? తన పిల్లలు ఇంటి వారు నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గంలో గైకొనుచు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానని చెప్పి దేవుడు అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అదే రకంగా ఓబేదేదు గురించి కూడా 1 దినవృత్తాంతం 26:4 ఓబేదేదును ఆశీర్వదించి వారి కుమారులు దయచేశాడు, 4 బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళు యోబు ఈ బిడ్డల కోసం ప్రార్థించాడు. ఇక్కడ ఓబేదేదు 4 బిడ్డలు కూడా వాళ్ళ తరంలో 62 మంది పనిలో గట్టివారిగా ఉన్నారట. అంత గొప్ప ఫాదర్గా మరి వీళ్ళందరూ మరి దైవజనులుగా గొప్ప ఫాదర్స్గా ఆశీర్వాదాలు పొందిన కుటుంబాలుగా ఉన్నారు. అటువంటి ఆశీర్వాదాల కుటుంబంగా ఉండటానికి దేవుడు మన అందరి దీవించగాక. యథార్థంగా జీవిద్దాం, మరి దేవుని యొక్క పనులకు పూనుకుందాం. ఇది యథార్థంగా నమ్మకంగా ప్రభువుని ప్రేమించేవారుగా సేవించేవారుగా ఉందాం. అట్టి కృపను పొందుతాం. అట్టి కృప మనందరికీ అనుగ్రహించగాక. ఆమెన్.